కూడా కోరుకుంటున్నాం మిమ్మల్ని. కరీంనగర్ లో కాక్రోచ్ వచ్చింది. అయితే ఇందాక వడలో కనిపించిన కాక్రోచ్ కాదు, యా ఇంకో కాక్రోచ్. ఓకే, కరీంనగర్ లో కాక్రోచ్ పార్టీ ఉద్యమాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. ప్రజా సమస్యలపై కాక్రోచ్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. నగరంలోని రోడ్లపై గుంతలు, సమస్యలు ఎక్కడున్నా కోటా శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ అక్కడ వాలిపోయి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కాక్రోచ్ పార్టీ పోస్ట్ చేసిన ఆర్ఓబి సమస్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. మరింత సమాచారం మా కొలీగ్ శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి. కరీంనగర్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి ఓ మార్గం చూపాలంటూ ఇద్దరు యువకులు ఆ సమస్య ఉన్నటువంటి స్థలంలో వాలిపోతూ ఉంటారు. అక్కడ కూర్చొని నిరసన తెలుపుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కరీంనగర్లో కాక్రోచులు సమస్యల పరిష్కారం చూపుతున్నారంటూ సోషల్ మీడియా లోపల చాలా ఇటు ప్రశంసలు వస్తున్నాయి. ఆ కరీంనగర్ కాక్రోచులను ఇక్కడ చూడవచ్చు. కరీంనగర్ జంజీ యువత అంటూ కూడా ప్రశంసలు వస్తున్నాయి. కరీంనగర్ లోపల ఉన్నటువంటి స్మార్ట్ సిటీలో ఏర్పడినటువంటి అవకతవకలు కావచ్చు, కరీంనగర్లో గుంతల పడ్డటువంటి రోడ్లు కావచ్చు, బురదమయమైనటువంటి రోడ్లు కావచ్చు, సమస్య ఎక్కడ సమస్యకు పరిష్కారం కావాలంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఈ యువత వాలిపోతున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల కరీంనగర్ ఇటు భారతీయుడిగా చెప్పుకునేటువంటి కోట శ్యామ్ కుమార్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటిది అసలు మీరు ఎందుకు ఇట్లా పదే పదే వినూత్న నిరసనలు తెలుపుతారు? ఇది నిర్లక్ష్యం పైన నిరసన. ఇది యాక్చువల్లీ కరీంనగర్లో 66 డివిజన్లు ఎక్కడ చూసినా కూడా స్మార్ట్ సిటీ అంటారే. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలో కూడా ఇంత పెద్ద బొందలు ఉంటే ప్రజల నిత్యావసరాలు అటు నుంచి పోవడం రావడం ఎట్లయితుంది? ఇది హాస్పిటల్ సిటీ యాక్చువల్లీ. అక్కడ నుంచి ఆ మంచిరావు చౌరస్ నుంచి రాజా థియేటర్ వెళ్ళే రోడ్లో ఇది గుంతుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ వస్తే కార్లే డెలివరీ అయ్యే సిచ్యువేషన్లో ఇలాంటి రోడ్లు ఉన్నాయి. ఇలాంటి రోడ్లు పట్టించుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అని మా ఆవేదన. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాము, 20,000 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు వచ్చినాయని చెప్పారు. అదేవిధంగా మొన్న కూడా 840 కోట్లు వచ్చినాయని ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు కట్టారు, బ్యానర్ల మీద బ్యానర్లు కొట్టారు, పోటా పడుతున్నారు. కరీంనగర్లో ఇప్పటి వరకు బీజేపీ రాలేదు, మేము ఏదైనా చేసి చూపిస్తామని వాళ్ళు అన్నారు. అయినప్పటికీ కూడా అట్లా కూడా చేయట్లేదు కదా. ఏ పార్టీ వచ్చినా కరీంనగర్లకు ఒరిగేది ఏం లేదు, ప్రజలకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ సమస్యను స్టేట్ వరకు తీసుకుపోవడానికి మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నటువంటి రోడ్డు, హాస్పిటల్కి వచ్చేటువంటి రోడ్డు, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఈ రోడ్లో వస్తే ఆ హాస్పిటల్కి పోకముందే వారికి పురిటి నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం లభించాలని చెప్పి మన బిగ్ టీవీ కూడా ఆశిస్తుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. అక్కడ ఉన్నదేమి జెన్జీ కాక్రోచెస్ కాదు. సమస్యను చూపించడానికి జెన్జీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? సో కాక్రోచ్ పార్టీ ఇంకా అఫీషియల్ గా రిజిస్టర్ కాలేదు. అవును. సో ఆ పార్టీ పేరుతో మంచి చేస్తున్నారు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. అవును, మంచి చేస్తున్నారు, ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు. సో కాక్రోచ్ పార్టీ అనే ట్యాగే అక్కర్లేదు. కామన్ మ్యాన్ గా అలా ఫైట్ చేసినా కూడా మీడియా సపోర్ట్ ఉంటుందంటానికి ఇప్పుడు బిగ్ టీవీ చేసిన ప్రయత్నమే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక